ముఖ్యమంత్రి గారు బతిలాడాలో ఏం చేసుకున్నానో నేను డబ్బులు తెచ్చి పట్టాలు డబ్బులు కట్టాం. కట్టిన తర్వాత టైం లేదు, పట్టాలు ఎవరు అన్నారు. సరే అవి కూడా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసి ఇస్తే ఇప్పుడేమంటారు, అవి దొంగ పట్టాలు అంటారు. నేను చెప్తున్నా ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా ఉన్నా. మాట కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా నేను సిద్ధం, దేనికైనా నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసి రకరకాలుగా అంటాడు. ఇప్పుడు నేను వస్తే 2 సెంట్లు ఇస్తానంట. ఏవా నువ్వు 5 సంవత్సరాలు ఒక్క పట్టా ఇచ్చావా? ఎవరు ఇస్తున్నారు? ఒక పట్టా ఇచ్చావా? అంతకు ముందర కూడా పట్టాలు రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ పట్టాలు ఇచ్చింది ఎవరమ్మా? రాజశేఖర్ గారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చి కట్టించాం, స్థలాలు ఇచ్చాం. చెప్పమనండి, ఒక పట్టా ఇచ్చాడేమో. మళ్ళా కొన్ని పట్టాలు ఇస్తే అవి క్యాన్సిల్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. సిగ్గుండాలి దేనికైనా. ఇచ్చిని మార్చడం కరెక్ట్ కాదు. నువ్వు సొంతంగా తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ ఇచ్చిని వాళ్ళు క్యాన్సిల్ చేసి మేము ఇస్తామని చెప్పడం కాదు. మళ్ళీ అంటాడు కొద్ది దూరంగా ఇచ్చాడు అంటాడు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఏయా నువ్వేమన్నా మీ ఇంటి పక్కన టిట్ హౌస్ కట్టావా? ఇప్పుడు 10 మంది 100 మంది అంటే టౌన్లో ఎక్కడ ఇవ్వచ్చు? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు టౌన్లో స్థలం? 25,000 మందికి పార్ట్ ఆఫ్ ది టౌన్లో ఆడిస్తాడు. ఎవరైనా ఎగలుగుతారా? ఆయన ఇమ్మను 100 మందికి ఇమ్మని చూస్తా. ఎందుకు మాట్లాడతాం? ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన తిట్టుకోవాల్సినప్పుడు ఎక్కడ కట్టాడు? కొత్తపట్నం మండలంలో కట్టాడు, అల్లూరు దగ్గర. మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ లోనే ఈ రోజు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ కి కార్పొరేషన్ పరిధిలో ఎట్లుందో అది కూడా కార్పొరేషన్ లోనే ఉంది. ఆ స్థలం కార్పొరేషన్ లోనే ఉంది. మన ఒంగోలు కార్పొరేషన్ లో ఉంది. అది ఆయన తిట్టుకోవచ్చు, కొత్తపట్నం మండలంలో ఉంది. ఆయన కూడా మాట్లాడతాడు. మళ్ళా ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టేదానికి మాట్లాడటం కాదు. ఏదైనా కానీ కరెక్ట్ గా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇందాక వచ్చినప్పుడు చూసి ఆ మొహంలో నేను అనుకున్నానంటే కాదు అంత ఆనందంగా ఉంటాడు అనుకున్నా. ఎందుకు అంత ఆనందం కనపడలా? ఏమన్నా లేట్ అయిందా? ఏమన్నా నేనైతే 9ంటికే రెడీ ఉన్నానమ్మా. మీ కార్పొరేటరే కొద్దిగా ఆలస్యంగా రమ్మని చెప్పాడు. నేనేం చేయాలి చెప్పు? ఏమైనా కానీ ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు పట్టాలు అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే మీరందరూ ఫోటోలు కావాలమ్మా. మీ వాలంటీర్లు మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసుకుని వేసుకుంటారు. మీరు ఫోటోలు సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవి ఇంటికి వచ్చి ఆ ఫోటోలు చేసుకొని వేసుకుంటారు. మీకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇప్పుడు ఇస్తారు. పట్టాలు మట్టికి ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి వేసుకోండి. ఏమ్మా వాలంటీర్లు ఎప్పటికైపోవాలా? రేపు కల్లా అయిపోవాలా? సాయంత్రం చేసేస్తారంట మన వాలంటీర్లు. కాబట్టి మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టేది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదో ఇళ్ల పట్టాలు ఇచ్చి దులుపుకోవటం కాదు. ఒక మంచి టౌన్షిప్ కట్టాలి. రేపు మీ పిల్లలకి అది పెద్ద వాల్యూ కావాలి. అది పెద్ద అసెట్ కావాలా? చరిత్రలో నేను లేకపోయినా కూడా బాలేని వాసు అక్కడ ఇంతమంది పట్టాలు ఇచ్చాడని చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి నాకు ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషం. అందరికీ ఒకటే తెలుస్తున్నా, ఇది చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా. మీరందరి దయతోటి గెలిస్తే తొందరలోనే సంవత్సరం లోపలే మొత్తం ఇళ్ళని కూడా కట్టించి మొత్తం ఒక సుందరంగా టౌన్షిప్ చేస్తానని